ఈ వీడియోలో మనం పళ్ళు ఊడిపోయినా తిరిగి తెప్పించే డ్రగ్ గురించి మాట్లాడుకుందాం. అలాగే మనం పచ్చబొట్లు వేసుకుంటాం కదా, అవి ఎలా అలా ఉంటాయి, వాటిని రిమూవ్ చేయడానికి వాడే టెక్నిక్స్ ఏంటి, ఇంకా కోల్డ్ వాటర్ మంచిదా లేక హాట్ వాటర్ మంచిదా, అలాగే సల్మాన్ ఖాన్ ఈ పాపకి ఏం చేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ అజ్యూమ్ మీరు చేసుకున్న తప్పు వలనో లేక యాక్సిడెంటల్గానో మీ ముందర పండు ఊడిపోయిందని అనుకోండి. ఆ తర్వాత మీరు బయటకు రాగలరా? వచ్చిన అందరి ముందర వేసిన జోక్కి నవ్వగలరా? వెల్ నో. వాట్ ఇఫ్ ఆ ఊడిపోయిన పండు ప్లేస్లో మళ్ళీ కొత్త పండు గ్రో అవుతే ఎలా ఉంటుంది? వినడానికి బాగుంది కదూ, ఇది రియాలిటీ కూడా కాబోతుంది. నిజానికి ఒక హ్యూమన్కి 2 సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఒకటి బేబీ టీత్, ఇంకోటి అడల్ట్ టీత్. వీటి తర్వాత మనకు టీత్ రావు అని మనం అనుకుంటాం, కానీ మన గమ్స్ కింద మన జాలో థర్డ్ సెట్ ఆఫ్ టీత్ ఉంటాయి. USAG1 అనే ప్రోటీన్ వాటిని గ్రో అవ్వకుండా చేస్తుంది. ఈ USAG1 ప్రోటీన్ మనం ఎలిమినేట్ చేస్తే మనం అక్కడ మళ్ళీ టీత్ రీగ్రోత్ని చూడొచ్చు. ఈ పనిని వీళ్ళు కనిపెట్టిన డ్రగ్ TRG-035 చేస్తుంది. ఈ రీసెర్చ్ ఒక లీడ్ సైంటిస్ట్ డాక్టర్ కట్సు టకాషి ఈ టీత్ రీగ్రోత్ మీద చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. టీత్ కోల్పోయిన ఫ్యారెట్స్ అండ్ మైస్ గమ్స్లో ఈ డ్రగ్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత అక్కడ కొత్త టీత్ వచ్చాయి. నిజానికి మైస్కి సింగిల్ సెట్ ఆఫ్ టీత్ మాత్రమే ఉంటాయి, అలాగే ఫ్యారెట్స్కి మనలాగే 2 సెట్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఎలిఫెంట్స్ మనలాగే మ్యామల్స్ అయినా వాటికి 6 సెట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. అలాగే అలిగేటర్స్ అండ్ క్రొకడైల్స్ వాటి జీవితాంతం 50 టైమ్స్ వాటి పళ్ళని గ్రో చేయగలవు. అలాగే గ్రేట్ వైట్ షార్క్ దాని లైఫ్ టైంలో ఎన్ని టీత్ గ్రో చేయగలదో తెలుసా? నంబర్ చెప్తే షాక్ అవుతారు. 50,000 టీత్ని గ్రో చేయగలదు. అలాగే రోడెన్స్ అనే జాతి వాటి జీవితాంతం టీత్ని గ్రో చేస్తూనే ఉంటాయి. ఈ వేరియన్సెస్ టకాషిని ఈ రీసెర్చ్ చేయడానికి ప్రేరేపించింది. అఫ్కోర్స్ ఎనిమల్ ట్రయల్స్లో వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్తో వీళ్ళు హ్యూమన్ ట్రయల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 2030 లోపు వీళ్ళు ఈ డ్రగ్ని సొసైటీలోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారు. స్టిల్ ఇంకా చాలా ట్రయల్స్, రీసెర్చ్, డెవలప్మెంట్, ఎర్రర్స్ని ఫిక్స్ చేయాల్సి ఉంది. చూద్దాం 2030 లోపు ఇది వస్తుందో రాదో అని. వస్తే పండగే, బట్ ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండొచ్చు. అది 2010 ఒక ఈవెంట్లో సల్మాన్ ఖాన్ని ఒక ఆవిడ తన 9 ఏళ్ల పాప అక్యూట్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నట్లు, ఇప్పుడు తనకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమని, కానీ డొనేట్ చేయడానికి ఎవరు లేరు, మీరు కాస్త హెల్ప్ చేస్తారా అని అడిగింది. My daughter has a serious blood disease. She needs a bone marrow transplant. And I request everyone in the audience to please register up in the bone marrow registry. It's very easy. Just go to the Ulawal hospital and they will help you. Ask to register up for bone marrow, please. సో దానికి సల్మాన్ ఖాన్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తా, మ్యాచ్ అయితే నా బోన్ మ్యారో అయినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. I mean, because I've already tested my bone marrow. It's I don't know, but if it goes with hers, it's all yours. All my marrow is all hers. Thank you for everything. And సో అన్నట్లుగానే సల్మాన్ ఖాన్ అతని బ్రదర్ ఇంకా తన ఫుట్బాల్ టీంని తీసుకుని డొనేట్ చేయడానికి వచ్చాడు. బట్ ఇక్కడ తన ఫుట్బాల్ టీం అని మిగతా వాళ్ళు డొనేట్ చేయడానికి ఇష్టపడలేదు. మేబీ దానికి కారణం భయం అయిండొచ్చు, లేక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా అయిండొచ్చు. కానీ సల్మాన్ ఖాన్ అండ్ అతని బ్రదర్ వాళ్ళ బోన్ మ్యారోని డొనేట్ చేశారు. అది మ్యాచ్ కూడా అయింది. అండ్ ఆ చిన్న పాప పూజ జీవితాన్ని కాపాడమే కాదు, ఇండియాలో ఫస్ట్ సెలబ్రిటీ తన బోన్ మ్యారోని డొనేట్ చేసినట్లుగా నిలిచిపోయాడు. టు బీ ఫ్రాంక్, ఈ విషయం విన్నప్పుడు నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. బికాస్ ఒక సెలబ్రిటీ తన బోన్ మ్యారోని ఒక గుర్తు తెలియని వ్యక్తికి డొనేట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. సల్మాన్ ఖాన్ చేసిన ఈ పనికి MDRI మ్యారో డోనర్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా సంస్థకు చాలా మంది డోనర్స్ వాళ్ళ బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. సో ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మీడియాకు చెప్పాడు. అండ్ సునీల్ శెట్టి సల్మాన్ ఖాన్ ఒక కైండ్ పర్సన్, అందుకే అందరూ తనను ఇష్టపడతారు అని అన్నాడు. ఎస్, సల్మాన్ ఖాన్ చాలా మంచోడు, ఎన్నో మంచి పనులు చేశాడు. బట్ రీసెంట్గా సల్మాన్ ఖాన్ చేసిన పాన్ మసాలా యాడ్ని చూసి నేను అని కొంచెం ఫీల్ అయ్యాను. కోల్డ్ వాటర్ వర్సెస్ హాట్ వాటర్, ఈ రెండిట్లో ఏది మంచిది అని చాలామందికి డౌట్ ఉంటుంది. కొందరు హాట్ వాటర్ మంచిదంటే కొందరు కోల్డ్ వాటర్ మంచిదని అంటారు. సో ఏది మంచిది? నా వరకు వస్తే రెండూ మంచివే, కానీ మనం ఇక్కడ వాటిని ఏ పర్పస్ కోసం వాడుతున్నాం అన్నది మెయిన్ పాయింట్. ఫస్ట్ హాట్ షవర్ గురించి చూద్దాం. సో మీరు కనుక ఒక జిమ్ ర్యాట్ అయితే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ మసిల్ రికవరీ కోసం హాట్ షవర్ బెస్ట్. అందరూ మసిల్ రికవరీ కోసం కోల్డ్ షవర్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటారు. బట్ రీసెంట్ స్టడీస్ మసిల్ రికవరీ కోసం కోల్డ్ కన్నా హాట్ షవర్సే బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాయి. ఎస్, హాట్ షవర్ వాసోడైలేషన్కి కారణమయ్యి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి న్యూట్రియన్స్ని మసిల్స్ దగ్గరికి పంపిస్తుంది. హాట్ షవర్స్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ బాడీ అండ్ మసిల్ రిలాక్సేషన్, కామ్నెస్. అండ్ హాట్ షవర్స్ మన స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఎవరికైతే హై బీపీ ఉంటుందో ఈ హాట్ షవర్స్ దాన్ని నార్మల్ చేస్తాయి. నెక్స్ట్ కోల్డ్ షవర్స్. ఈ కోల్డ్ షవర్స్ మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని డిక్రీజ్ చేస్తుంది, మన స్కిన్ క్వాలిటీని, హెయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్, టూ మచ్ హాట్ వాటర్ వల్ల మన స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. అలాగే కోల్డ్ షవర్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని ఫాస్టర్ చేస్తుంది. అలాగే కోల్డ్ వాటర్ని మనం పోసుకున్నప్పుడు మన బాడీ సడన్ షాక్కి గురవుతుంది. దీనివల్ల అలర్ట్నెస్, ఫోకస్ అండ్ మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి.
ఓవరాల్లీ ఒక కోల్డ్ వాటర్ షవర్ చేసిన తర్వాత మీరు ఎనర్జెటిక్గా రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతారు. కోల్డ్ షవర్స్ ఆస్తమా ఉన్న వాళ్ళకి అలాగే హార్ట్ అటాక్ పేషెంట్స్కి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. బికాస్ సడన్ షాక్ వల్ల మీ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది, విచ్ ఇంక్రీజెస్ యువర్ బ్లడ్ ఫ్లో అండ్ బ్లడ్ ప్రెషర్. సో మరీ కోల్డ్ వాటర్ ట్రై చేసే ముందు ఒకసారి చూసుకోండి. సో ఈ హాట్ వాటర్ వర్సెస్ కోల్డ్ వాటర్ మ్యాచ్లో విన్నర్ ఎవరు అంటే నేను మ్యాచ్ డ్రా అయిందని చెప్తా. బికాస్ ఇక్కడ హాట్ వాటర్ మంచిదే, కోల్డ్ వాటర్ మంచిదే. టైమింగ్స్ అనేటివి ఇంపార్టెంట్. సో పర్సనల్లీ నేను మార్నింగ్ కోల్డ్ వాటర్ పోసుకోవడానికి ఇష్టపడతాను. బికాస్ ఇది మన నర్వస్ సిస్టమ్కి మన బ్రెయిన్కి కిక్ స్టార్ట్ ఇచ్చినట్లు పనిచేస్తుంది, లైక్ ఆన్ స్విచ్ మాదిరి. ఫుల్ ఆన్ ఎనర్జీ, ఫోకస్డ్ అండ్ రిఫ్రెష్డ్. వైల్ రాత్రుల్లో నేను హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తా బికాస్ ఇది రిలాక్సేషన్ ఇస్తుంది అండ్ మీ బాడీని కామ్ చేసి మంచి స్లీప్ని ఇస్తుంది. కొన్నిసార్లు నేను రాత్రుల్లో కోల్డ్ వాటర్ పోసుకునేవాడిని, నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు వెన్ కంపేర్ టు హాట్ వాటర్ అట్ నైట్. మీరు సినిమాల్లో చూసి ఉండొచ్చు, హీరోయిన్ చలికి వణికిపోతుంటే హీరో వచ్చి షర్ట్ ఇవ్వడం. దాన్ని చూసి నేను నవ్వుకునేవాడిని. బట్ ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఒక ఫిమేల్ బాడీ కండిషన్స్ వేరు అలాగే మేల్ బాడీ కండిషన్స్ వేరు అని. ఎస్, ఒక మేల్ బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీ ఫారెన్హైట్ ఉంటే ఫీమేల్ బాడీ 82.7 డిగ్రీ ఫారెన్హైట్ ఉంటుంది. దానికి కారణం ఫీమేల్స్లో బాడీ మజిల్ మాస్ అండ్ మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ మెటబాలిజం అనేది మన బాడీలోని ఫుడ్ని బర్న్ చేసి ఎనర్జీ కిందకి మార్చే ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మన బాడీ ఎనర్జీతో పాటు హీట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో వింటర్ సీజన్లో అమ్మాయిలు చలికి ఎక్కువ వణికిపోవడం మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ మా క్లాస్లో అయితే మా ఫ్రెండ్స్ ఉక్క వస్తుందని ఫ్యాన్ ఆన్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఆఫ్ చేసేవాళ్ళు. దానికి కారణం ఫీమేల్స్లో బాడీ మజిల్ మాస్ తక్కువ ఉంటుంది, అంటే లెస్ బ్లడ్ ఫ్లో. దానివల్ల వాళ్ళ బాడీ ర్యాపిడ్గా కూల్ అవుతుంది. సో వాళ్ళ బాడీలోని ఆర్గాన్స్ వామ్గా ఉంచడానికి వాళ్ళ బ్రెయిన్ ఆ బ్లడ్ని ఏదైతే కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఉంటుందో దాన్ని ఆర్గాన్స్ దగ్గరికి పంపిస్తుంది. సో అందుకే వాళ్ళు మేల్స్ కంటే ఎక్కువగా కోల్డ్ ఫీల్ అవుతారు. అదొకటే కాదు, స్ట్రెస్, యాంగ్జైటీ, లవ్ అండ్ సిగ్గుపడినప్పుడు కూడా వాళ్ళ చేతులు కాళ్ళు చల్లబడిపోతాయి. సో ఇక మీదట మీ జీఎఫ్ ఆర్ వైఫ్ కోల్డ్గా ఫీల్ అవుతే నిర్భయంగా మీ షర్ట్ విప్పి తనకు ఇవ్వండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 ప్రతి ఇయర్ మనం మన బాడీ మజిల్ మాస్ని 1% కోల్పోతూ ఉంటాం అండ్ మెటబాలిక్ రేట్ కూడా డిక్రీస్ అవుతూ వస్తుంది. అండ్ మీరు గమనించే ఉంటారు ఓల్డర్ పీపుల్ చలికి వణుకుపోవడం బికాస్ ఆఫ్ లెస్ మజిల్ మాస్ అండ్ లెస్ మెటబాలిక్ రేట్. అండ్ ఈ మజిల్ మాస్ని లాస్ అయ్యే ప్రాసెస్ని సార్కోపీనియా అని అంటారు. టాటూస్, అవే పచ్చబొట్లు. ఈ టాటూస్ అనేటివి వెస్టర్న్ సైడ్ చాలా ఫేమస్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఈ టాటూస్ అనేటివి ఇప్పుడే మోడర్న్ ట్రెండ్ కాదు, ఇవి 6000 BC నుంచి ఉన్నాయి. ఎస్, పెరులో దొరికిన ఒక మమ్మీ మీద ఈ టాటూస్ ఉన్నాయి. అలాగే గ్రిగోరీ పాల్ మెక్లారెన్, అందరూ ఇతన్ని లక్కీ డైమండ్ రిచ్ అని పిలుస్తారు. ఇతని ఒళ్ళంతా టాటూస్ ఉంటాయి. ఎంతలా అంటే ఇతని బాడీలో 1 సెంటీమీటర్ గ్యాప్ కూడా ఉండదు. ఆఖరికి పాదాలను కూడా ఇతను వదిలిపెట్టలేదు. అయినా కూడా వదలలేదు నాకు. సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు ఈ టాటూస్ ఎలా అలా పర్మనెంట్గా ఉంటాయో అని? టాటూస్ పర్మనెంట్గా ఉండడానికి కారణం ఏంటో చూద్దాం. ఈ టాటూస్ కోసం చాలా రకాల నీడిల్స్ని వాడతారు. అందులో ఇంక్ని నింపి నిమిషానికి 50 నుంచి 3000 సార్లకు పైగా మన స్కిన్లోని డర్మిస్ లేయర్లోకి ఈ ఇంక్ని ఇంజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ కొలాజిన్ ఫైబర్స్, ఫైబ్రోబ్లాస్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇంక్ మన బాడీలోకి వస్తుందో అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన బాడీలోకి వైరస్ వచ్చింది అని అనుకుని అక్కడికి మైక్రోఫేజెస్ అనే టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ని పంపిస్తుంది. అక్కడికి వచ్చిన ఈ మైక్రోఫేజెస్ ఈ ఇంక్ని ఈట్ చేస్తాయి. అలా ఈట్ చేసి ఇంక్ని క్లీన్ చేస్తాయి. బట్ ఇంక్ ఎక్కువ ఉండడం వల్ల అలాగే అక్కడున్న కొలాజిన్ ఫైబర్స్ ఇంకా ఫైబ్రోబ్లాస్ట్ మధ్యలో ఈ ఇంక్ అలాగే పర్మనెంట్గా స్ట్రక్ అయిపోతుంది. సో అందువల్ల ఆ కలర్ఫుల్ టాటూ ఏర్పడుతుంది. సో ఈ టాటూస్ మన జీవితాంతం అలానే ఉంటాయంటే ఉండవు. టైం గడిచే కొద్దీ స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఆల్సో యూవీ రేస్ అలాగే మన ఇమ్యూన్ సిస్టంలోని మైక్రోఫేజెస్ సెల్స్ టైం పీరియడ్ అయిపోయినప్పుడు అవి చనిపోతాయి. సో అక్కడ కొత్త మైక్రోఫేజెస్ వస్తాయి. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. కొంత ఇంక్ పోతుంది, కొంత మిగిలిపోతుంది. సో ఈ మైక్రోఫేజ్ ఒక లైఫ్ స్పాన్ కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అందుకే ఇవి స్లోగా ఫేడ్ అయిపోతాయి. అదొకటే కాదు, మీ స్కిన్ కండిషన్, మీ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అలాగే ఫ్రిక్షన్ ఏరియాస్ లైక్ ఫింగర్స్, ఎల్బోస్ మీద టాటూస్ వేయించుకున్నప్పుడు అవి తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. మనం చూసే ఉంటాం కొందరు టాటూస్ వేయించుకుని వాటిని లేజర్స్తో రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ లేజర్స్ హై ఇంటెన్సిటీ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ హీట్కి అక్కడున్న ఇంక్ పార్టికల్స్, టైనీ పార్టికల్స్ కిందకి బ్లాస్ట్ అయిపోతాయి. సో దానితో మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ఇంక్ని ఈజీగా ఎరేజ్ చేస్తుంది. ఇది ఒకసారి పోదు, 5 to 10 సెషన్స్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ పట్టొచ్చు. బట్ రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ని రిమూవ్ చేయాలని అంటే ఎక్కువ టైం, ఎక్కువ ఎఫర్ట్ అండ్ డిఫరెంట్ లేజర్ వేవ్లెన్స్ని ట్రై చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఏంటి, నిజంగా నచ్చితే నా ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. టైంపాస్ అవ్వకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాలెడ్జ్ పెరిగినట్లుంటుంది, టైంపాస్ అయినట్లుంటుంది.